హలో డియర్ ఆల్ నర్సింగ్ ఆస్పిరెంట్స్. సో నాసెట్ 8 అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ అందరూ బాగానే రాశారు అనుకుంటున్నాను. నాసెట్ 9 గురించి అడగడం స్టార్ట్ చేశారు ఇంకా. సో నాసెట్ 9 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో యాక్చువల్గా అకార్డింగ్ టు ద ఎయిమ్స్ క్యాలెండర్ ఇయర్ నాసెట్ 9 అయితే మనకి సెప్టెంబర్ 14th స్కెడ్యూల్ చేశారండి. సో ఆ రోజున ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేది మనకి తెలీదు కన్ఫామ్గా. కాకపోతే స్కెడ్యూల్ చేసిన టైమింగ్లో మాత్రం సెప్టెంబర్ 14th అయితే ఉంది. సో చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మీరు సెల్ఫ్ స్టడీయా లేదంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళారా అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే సెల్ఫ్ స్టడీ అండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా సెల్ఫ్గానే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఆ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశాను. తర్వాత ఎంసీక్యూస్ అన్నీ కూడా నేను ప్రాక్టీస్ చేశాను. దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో మేబీ దానివల్లనే నాకు మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద నాసెట్లో యాక్చువల్గా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 80 క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద నర్సింగ్ అండ్ 20 క్వశ్చన్స్ వచ్చేసి మనకి జనరల్ ఉంటుంది. దెన్ కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 160 క్వశ్చన్స్ అన్నీ కూడా నర్సింగ్ రిలేటెడ్ ఉంటాయి. అండ్ కంపల్సరీ నాసెట్ ఎగ్జామ్ అనేది నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి నాసెట్లో. అండ్ సిలబస్ విషయానికి వస్తే మనం ఏదైతే 4 years చదివామో అదే సబ్జెక్ట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్లో అడగడం జరుగుతుంది. లైక్ ఫండమెంటల్స్ కానీ, మెయిన్గా ఎక్కువగా అడిగేటివి చూసినట్లయితే ఫండమెంటల్ సబ్జెక్ట్ కానీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్ కానీ, దెన్ ఓబీజీ కానీ, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఈ సబ్జెక్ట్స్ నుంచి అయితే more than 50% మనకి అడగడం జరుగుతుంది. దెన్ బుక్స్ విషయానికి వస్తే మీరు ఏ బుక్స్ ఫాలో అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా క్లియర్గా చెప్పానండి. నేనైతే టార్గెట్ హై బుక్ని ఫాలో అయ్యాను అండ్ పిఆర్ యాదవ్ బుక్ కూడా ఫాలో అయ్యాను. ఎన్క్లెక్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇంకా మీరు లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తోని కూడా ఒక బుక్ అయితే ఉంటుంది. సో అది నేను లింక్లో మెన్షన్ చేస్తానండి. ఈ ఆల్ బుక్స్ని కూడా నేను లింక్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నేనైతే పర్సనల్గా టార్గెట్ హైని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే అది మనకి సింపుల్గా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ మనకు కాన్సెప్ట్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో నేనైతే ఆ బుక్ని చూస్ చేసుకున్నాను. దెన్ అండ్ మనము టెస్ట్ సిరీస్ని కూడా ఫాలో అవ్వడం చాలా బెటర్ అండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థియరీ నాలెడ్జ్ని అంతా గెయిన్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఎంసీక్యూస్కి వెళ్ళాలి. సో అలా మీరు ఎన్నిసార్లు టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు ఈ నాసెట్ ఎగ్జామ్లో. అండ్ టెస్ట్ సిరీస్ని ఫాలో అయిన తర్వాత మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాక సో ఫైనల్ స్కోర్ అనేది వస్తుంది. అండ్ మీరు ఎక్కడెక్కడైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు చేసినటువంటి మిస్టేక్స్ని నెక్స్ట్ టైం మీరు చేయకుండా ఉండాలి అంటే కొన్ని టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వడం కానీ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కానీ క్లియర్గా చదువుకుంటే బెటర్, మీకు అది హెల్ప్ అవుతుంది. దెన్ ఇది నాసెట్ యొక్క ప్యాటర్న్ అండి. ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్లో అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్లో అయితే 160 క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్స్లో అయితే మనకి ఓన్లీ నర్సింగ్ సబ్జెక్ట్సే అడగడం జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ పాయింట్ అయితే తప్పనిసరి ఉంటుంది. దెన్ సో ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏంటి అంటే, అక్క మీరు కొన్ని క్లాసెస్ చెప్పొచ్చు కదా, లైక్ క్రాష్ కోర్సెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో డెఫినెట్గా నేనైతే క్రాష్ కోర్సెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నానండి. సో ఎవరికైతే అసలు నాసెట్ గురించి ఐడియా లేదు, నాసెటే కాదు లైక్ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్ కానీ స్టేట్ ఎగ్జామ్ గురించి కానీ ఐడియా లేదు అని అనుకునే వాళ్ళు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్స్లో మనకి ఏమేమి కవర్ అవుతాయి అంటే, మన ఎగ్జామ్స్కి రిలేటెడ్గా మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా ప్రతి సిస్టమ్ నుండి కవర్ చేయడం జరుగుతుంది.
ఓకే, సో ఇది డెఫినెట్గా మీకు సెంట్రల్ ఎగ్జామ్కి, స్టేట్ ఎగ్జామ్కి కూడా యూస్ అవుతుంది. సో ఈ క్రాష్ కోర్స్ మనకి మే 15th నుంచి స్టార్ట్ అవుతుంది అండి. ఇందులో రికార్డింగ్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉందో మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇన్ డీటెయిల్స్ కోసం. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మనకి 2 months అయితే ఉంటుందండి. అండ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే ఉంటాయి. సో ఇది రికార్డింగ్ క్లాసెస్ కాబట్టి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉంటాయి అండ్ మీరు ఎప్పుడైనా కూడా ఈ క్లాసెస్ని వినొచ్చు. అండ్ ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే, అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే పే స్లిప్ గురించి అడుగుతున్నారు చాలామంది కూడా. అక్క పే స్లిప్ గురించి ఒక వీడియో చేయండి, నిజంగా నమ్మచ్చా, ఫస్ట్ శాలరీకి 70K నుంచి 80K ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో డెఫినెట్గా నేను పే స్లిప్ గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు జెన్యూన్గా. సో మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా దానిపైన వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఉన్నా, లైక్ ఎగ్జామ్ గురించి కానీ ఎనీ అదర్ ఎగ్జామ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. లేట్ అయినా కూడా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యాక్చువల్గా నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి, లైక్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆల్ స్టేట్స్ నుండి కూడా నర్సింగ్ ఆఫీసర్స్ అన్ని ఎయిమ్స్లో ఉంటున్నారు. బట్ కమింగ్ టు ద తెలంగాణ, మన ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎయిమ్స్ బీబీనగర్లో మాత్రం మన తెలుగు వాళ్ళు ఉండకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. లైక్ మన ప్లేస్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఉండి అది ఎవరికి తెలియకపోవడము అండ్ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడము ఎందుకోసమో తెలియదు. అంటే వాళ్ళకి అవేర్నెస్ లేకనా లేదా ఇంట్రెస్ట్ లేదా అని చెప్పేసి అనిపిస్తుంది. సో అసలు మిస్ చేసుకోకండి, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. లైక్ మీకు ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ చేయండి, మెసేజ్ చేయండి డీటెయిల్స్ కోసం క్రాష్ కోర్స్ గురించి. సో దెన్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు, లైక్ రిలేటెడ్ టాపిక్స్, మీకు ఏదైనా టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు క్లాస్ కావాలి అనుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఓకే, then all the best guys. Thank you for watching. Please like, share, comment, subscribe to my channel. Thank you.